గోల్డ్ అంటే జ్యువెలరీ అనుకుంటున్నారా? గోల్డ్ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ వెల్త్ ప్రొటెక్టర్గా మారిపోయింది. టుడేస్ గోల్డ్ ప్రైస్. ఈరోజు ఇండియాలో 24 క్యారెట్ గోల్డ్ అరౌండ్ 1.6 ల్యాక్ ఉంది 10 గ్రామ్స్కి. అదే 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 1.47 ల్యాక్ ఉంది 10 గ్రామ్స్కి. ఈ ప్రైస్ లెవెల్స్ చూస్తే వన్ థింగ్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. గోల్డ్ ఈజ్ ఇన్ సూపర్ ట్రెండ్. అసలు ఎందుకు గోల్డ్ ప్రైజెస్ ఇంత రైజ్ అవుతున్నాయి? సింపుల్గా చెప్తాను. గ్లోబల్ టెన్షన్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మధ్యన వార్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది డ్రాస్టిక్గా పెరిగినాయి. డాలర్ అన్సర్టెనిటీ, డాలర్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవడం వల్ల, అలాగే మన ఇండియా రూపీ కూడా వీక్ అవడం వల్ల ఈ గోల్డ్ ప్రైజెస్ అనేది డ్రాస్టిక్గా పెరిగాయి. మోస్ట్ ఇంపార్టెంట్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ బై చేస్తున్నాయి. మీరు చైనా తీసుకున్నా, ఇండియా తీసుకున్నా, ఏ కంట్రీ తీసుకున్నా కూడా కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ అంతా కూడా ఫిజికల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ అనేది సెక్యూర్ చేస్తున్నారు. దానివల్ల డ్రాస్టిక్గా ప్రైజెస్ అనేది పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ ఫియర్స్, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఫ్లక్చువేట్ అవడం, స్టేబుల్గా లేకపోవడం వల్ల ఈ ఫియర్ తోటి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ చెప్తున్నారు మార్కెట్ షేక్ అయినప్పుడు గోల్డ్ అనేది షైన్ అవుతుందని. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ 2026 వ్యూ. ఎక్స్పర్ట్స్ అండ్ గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం 26 ఎండ్ వరకు ఇండియాలో గోల్డ్ ప్రైస్ అనేది 1.75 to 1.9 ల్యాక్ ఉండొచ్చు 10 గ్రామ్స్కి. అంటే మీ దగ్గర ఇప్పుడు గోల్డ్ ఉందంటే మీరు చాలా మంది కంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో వెల్త్ క్రియేషన్లో చాలా ముందున్నట్టు. ఇన్వెస్టర్ టిప్: గోల్డ్ని ట్రేడింగ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ ప్లస్ స్టెబిలిటీ కోసం చూడండి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫిజికల్ గోల్డ్ బై చేయొచ్చు, మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి, వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ప్రొఫెసర్ వర్మ టాక్స్. థ్యాంక్ యూ.